నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు మాలా మహానాడు రాక్స్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితులపై జరుగుతున్న రాజకీయ కుట్రలను కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల వైఫల్యాలను నాయకులు తీవ్రంగా ఎండగట్టారు. మాలా సామాజిక వర్గపు ఉనికి, హక్కుల పరిరక్షణ కోసం శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీరం సతీష్ కుమార్, కూన సుధాకర్, నూనె క్రాంతి కుమార్, డాక్టర్ చెన్నయ్య, డాక్టర్ శంకరయ్య, కె గిరీష్, బి బసవరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, అలాగే ఆంధ్రాలో ఉన్నటువంటి మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించే దళిత వ్యాప్తమైనటువంటి దళిత సోదరులారా, మోడీ, బీజేపీ ముఖ్యంగా, అలాగే అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత సామాజిక వర్గాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా. అలాగే మనకి రిజర్వేషన్ పేరుతో హౌ మెనీ పీపుల్ ఆర్ బీయింగ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ది రిజర్వేషన్ పేరుతో ఎంతమందికి బెనిఫిట్ జరుగుతుందో ఈ రోజుకి కూడా గవర్నమెంట్ దగ్గర ఏ విధమైనటువంటి ఆధారాలు కానీ లెక్కలు కానీ లేవు మిత్రులారా. ఇట్స్ వైడ్ బ్యాస్. 100లో 1కి లేదా 2కి రిజర్వేషన్ వల్ల స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకి బెనిఫిట్ జరుగుతుంది మిత్రులారా. ఇది ఒక రఫ్ క్యాలిక్యులేషన్ తప్ప ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ వన్. 100లో 1కి ఇచ్చేటటువంటి ఈ సీట్ ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు సామాజిక న్యాయం పేరుతో 100లో 1కి ఇచ్చేటటువంటి ఈ సీట్ ని ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 59 కులాలకు సమానంగా ఎలా పంచుతారు? ఫస్ట్ పాయింట్. రెండోది, అలాగే మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా ఎలా పంచుతారు? ఇది సామాజిక న్యాయమేనా, సమన్యాయమేనా? నేను అడిగేది ఒకటే, ఈ నాగర్ కర్నూలు వేదికగా, ఈజ్ ద సోషల్ జస్టిస్ నాట్ నీడెడ్ ఇన్ ది ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ? ఈ దేశంలో ఉన్నటువంటి భూములు, సంపదలు సోషల్ జస్టిస్ అక్కర్లేదా? మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి క్యాబినెట్ బెర్తల్లో సోషల్ జస్టిస్ అక్కర్లేదా? ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఆఫ్ దిస్ కంట్రీ, పరిశ్రమల్లో సోషల్ జస్టిస్ అక్కర్లేదా? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ విషయంలో సోషల్ జస్టిస్ అక్కర్లేదా? ఓన్లీ కేవలం ఎస్సీలకి రిజర్వేషన్ పేరుతో పడేసేటటువంటి పీనట్స్ విషయంలోనైనా సామాజిక న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. பாரபாய் சொல்லியே அன்பான தமிழ் சகோதரி சகோதரிகளை எல்லாருக்கும் வணக்கம். இந்த ಪ್ರೀಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೆ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, బంగాళీ బంధురా, గుజరాతీ మిత్రాను, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, దళిత సోదరులందరికీ చెప్పొచ్చేది ఒకటే, దేశవ్యాప్తంగా సబ్సే బడా రాష్ట్రవ్యాపీ రాజనీతి షడ్యంత్ర హై. దేశవ్యాప్తంగా దళితులపై భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు చూడనటువంటి కుట్ర జరుగుతా ఉంది మిత్రులారా. మనకెందుకులే అని చెప్పేసి ఊరుకుంటే దళిత జాతి పూర్తిగా ఉనికి కోల్పోయేటటువంటి ప్రమాదం ఈ దేశంలో ఉంది. కాబట్టి మనమంతా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా, యాక్సెప్టెడ్ వేలో పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా. ఎందుకంటే డోంట్ థింక్ దట్ ద లాస్ హావ్ ఆల్రెడీ బీన్ మేడ్ బై దిస్ రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు. దేర్ ఇస్ నథింగ్ మోర్ లెఫ్ట్ టు బి డన్. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, చేయడానికి ఏమీ లేదని అనుకోకండి మిత్రులారా. ఇజ్ ఇట్ గీత ఆర్ బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్డ్? అదేమైనా బైబిల్, కిరాన్, గీతనా? ఇక్కడ ఏమైనా దైవాంశ సంబూతులు, ఆర్ ద ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ రాక్ ఇన్స్క్రిప్షన్స్ ఆఫ్ అశోక? వీళ్ళు రాసినటువంటి, తెచ్చినటువంటి చట్టాలు ఏమైనా శిలాశాసనాలు అని చెప్పేసి ఈ సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. మాలలంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటేనే మాలలు అనుకునేటటువంటి పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాల సామాజిక వర్గాన్ని తడిగుడ్డతో గొంతుకొచ్చాడు మిత్రులారా. విచిత్రం ఏంటంటే, ఎవరైతే ఎస్సీ వర్గీకరణ విషయాన్ని బయటకు తీసుకొచ్చారో బీజేపీ రూల్ స్టేట్స్ లో ఎక్కడా ఎస్సీ వర్గీకరణ లేదు. కంపలంటుకు పోయినట్టుగా రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ఈ భారతదేశంలో రీసెంట్ గా మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుసరించి వర్గీకరణ చేయడం జరిగింది మిత్రులారా. మనమంతా కూడా దీనిపై సీరియస్ గా ఆలోచించాలి. ఈయన యొక్క గురువు గారు చంద్రబాబు నాయుడు చేశాడు మిత్రులారా. వీళ్ళు ఏ విషయాల్లోని కూడా సామాజిక న్యాయం పాటించట్లేదు, కేవలం ఎస్సీకి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ లోనే పాటిస్తా ఉన్నారు. ద నెక్స్ట్ వన్ ఇస్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, తీర్పు ఇచ్చింది కదా, చేయడానికి ఏమీ లేదని అనుకుంటా ఉన్నారు మిత్రులారా. విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ద ఆనరబుల్ సుప్రీంకోర్టు, కోర్టులు తీర్పులు ఇస్తూ ఉంటాయి టైం టు టైం. పొలిటికల్ ఆస్పిరేషన్స్, పొలిటికల్ డైనమిక్స్ మారుతున్నటువంటి పరిస్థితుల్లో తీర్పులు కూడా మారుతాయి మిత్రులారా. సబ్ క్లాసిఫికేషన్ ఇస్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎస్సీలు వర్గీకరించడం కుదరదని 2004లో చెప్పినటువంటి సుప్రీంకోర్టు 20 సంవత్సరాల తర్వాత అదే సుప్రీంకోర్టు 7 జడ్జెస్ బెంచ్ ఇట్ ఈస్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు వర్గీకరణ చేయొచ్చు అని చెప్పడం జరిగింది మిత్రులారా. కాబట్టి మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు, అన్ని వర్గాలకి న్యాయం జరగాలన్నదే నా ఉద్దేశం. అయితే దేశం మొత్తం మీద ఎస్సీలు తీసుకుంటే, ఒక సబ్జెక్ట్ గా, ఒక క్లాస్ గా తీసుకుంటే, ఓవరాల్ గా అన్ని విషయాల్లోనే డామినేషన్ మాదిక సోదరులే. నార్త్ ఇండియాలో చమార్లు అంటారు మిత్రులారా. దేశం మొత్తం మీద చమార్లదే డామినేషన్ ఓవరాల్ గా. ఎస్సీని ఒక యూనిట్ గా, ఒక దేశం మొత్తానికి చూడాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గం ఒక స్టెప్ ముందుందని చూపించి
రిజర్వేషన్ మొత్తం మాలనే దోపిడీ చేస్తున్నారని దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం గత 30 సంవత్సరాలుగా జరిగింది. కాబట్టి దీన్ని కౌంటర్ చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, తెలంగాణ మాల బంధువులారా, మిత్రులారా, ఎంతో చైతన్యవంతమైనటువంటి ప్రజలు మీరు. అంతా అయిపోయింది కదా, చేయడానికి మీరు ఏదైనా అనుకోకండి మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. There must be an amendment to the Constitution of India that SCs cannot be subclassified at all under the guise of subclassification and social justice. సామాజిక న్యాయం, సమన్యాయం, అలాగే సబ్క్లాసిఫికేషన్ పేరుతో ఎస్సీలను విభజించడం కుదరదు అని రాజ్యాంగానికి సవరణ చేసేంత వరకు కూడా ఈ నిరంతర శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం కొనసాగుతుంది మిత్రులారా. ఈ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి కోరుకుంటూ వన్స్ అగైన్ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్.